బదిలీపై వేరే స్కూలుకు వెళ్లిన టీచర్ కోసం 89 విద్యార్థులు స్కూల్ మారిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు పదోన్నతుల్లో భాగంగా వేరే స్కూల్కి బదిలీ అయింది. తమను వదిలి వెళ్లొద్దంటూ విద్యార్థులు ఏడిచారు. అయినా టీచర్ బదిలీపై వెళ్లక తప్పలేదు. దీంతో పిల్లలు కూడా తాము చదువుతున్న స్కూల్ వదిలి తమ టీచర్ బదిలీ అయిన స్కూల్లో చేరారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు 89 మంది విద్యార్థులు స్కూల్ మారారు. సార్పై అభిమానం గురించి మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. విద్యార్థులంటే మార్గదర్శకులు, అదే బాటలోనే యావత్ భావితరం అడుగులు వేస్తుంది అనే పదానికి నిదర్శనం ఈ స్కూలు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలంలోని ముల్కల్లగూడ ప్రైమరీ స్కూల్లో ఉన్నాము. ఇంతకుముందు మీ అబ్బాయి బాబాయ్ ఎక్కడ ఎంతమంది? అమ్మాయి ఇద్దరు పాపలు ఈ స్కూల్లో చదువుతున్నారు. ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఇంతకుముందు ఎక్కడ చదివేవారు? అక్కడ క్లబ్ రోడ్ స్కూల్లో చదివారు. ఇప్పుడు మళ్ళీ ఇదే స్కూల్కి పంపించడం జరిగింది. ఎందుకోసం ఎందుకనంటే సార్ మరి పిల్లలు కూడా మరి ఆ చదువుకున్నటువంటి ఆ చదువును బట్టి సార్ పిల్లలకు అర్థమయ్యే రీతిలో చక్కగా పాటలు నేర్పించడం, వారిని మ్యాథ్స్ కానీ ప్రతి సబ్జెక్టు కూడా పిల్లల్ని మంచిగా ఇంప్రూవ్మెంట్ చేసి పిల్లల్ని మంచిగా ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి ఆ అభిమానంతో మరి పిల్లల్ని కూడా రాబో దినాలలో ఇంకా కూడా మంచిగా ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని మరి ఇక్కడికి పంపించడం జరిగింది. ఎందుకు మళ్ళీ ఇక్కడికి ఎందుకు పంపించారు? మీ సార్ గురించి పిల్లలు బాగా బాధపడుతుండ్రు. స్కూల్ మంచిగా చెప్తాడు దిలీప్ సార్ అని పిల్లలు ఏడ్చిండ్రు సార్. మేము స్కూల్ మానేస్తాం, లేకుంటే ఇదే సార్తో మేము ఉంటాం అంటే సరే అని ఓకే అని మేము జాయిన్ చేసాం సార్. అక్కడ ఎన్ని సంవత్సరాలు చదివారు మీ పాప? 3 సంవత్సరాలు సార్. అప్పటి నుండి ఇప్పటిదాకా ఇదే సార్ స్కూల్ కావాలని వాళ్ళు ఏడుచుడు సార్. మరి అక్కడ స్కూల్కి ఇంటి దగ్గర ఉంటుంది, ఇక్కడ కొంచెం దూరం కాలేదా? మరి దూరం అయినా సార్ కావాలని పిల్లలు. దిలీప్ సార్ ఎక్కడికి ఉంటే అక్కడికే వెళ్ళిపోతాం అంటుండు. ఆ స్కూల్ మంచిగా ఉంది, చదువు మంచిగా చెప్తుండు, పిల్లల క్రమశిక్షణ సుతం మంచిగా ఉంది సార్. ఈ సార్ చేయబట్టి. ఇంతకుముందు ఏ స్కూల్ ఉండే? ఎంపీపీఎస్. ఇక్కడికి అంటే మీ ఇల్లు ఎక్కడ? ఇక అంతకుముందు ఏ స్కూల్లో చదివినావు, ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంది? దిలీప్ సార్ మంచిగా పాఠాలు చెప్తానని వచ్చినాం. ఎంత దూరం అయితే లేదా మరి? అక్కడ ఉన్నప్పుడు ఇల్లు దగ్గర ఉంటుండే కదా. కానీ అక్కడ దూరం ఉన్నాడు, ఇక్కడ పాఠాలు మంచిగా చెప్తుండగా అందుకే వచ్చినావు. ఇంతకుముందు ఏ స్కూల్లో చదువుకున్నావు, ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు కదా? అప్పుడు ఎంబీబీఎస్. ఇక్కడికి ఎందుకు వచ్చినావు మరి? సార్ మంచిగా పాఠాలు చెప్తారు సార్, అందుకే మా అమ్మ వాళ్ళు సార్ ట్రాన్స్ఫర్ అయిన కాడికి తీసుకొచ్చి మేము వచ్చినాం. ఇల్లు దూరం లేదా మరి ఇప్పుడు ఇల్లు? సార్ ఆ స్కూల్లో దూరం ఉండే సార్, ఇప్పుడు దగ్గర. అంటే మీరు ఎట్లా ఎంతమంది వచ్చారు? సార్ ఎన్ని సంవత్సరాల నుంచి చదివి చెప్తారు? పోయిన సంవత్సరం ఎట్లా చెప్పిండు? సార్ మంచిగా చెప్పిండు సార్ మొత్తం. సార్ 13 ఇయర్స్ నుంచి చెప్తాను సార్. ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? సార్ 5th. మరి నెక్స్ట్ ఈ 5th క్లాస్ వరకే స్కూల్ ఉంది, మరి నెక్స్ట్ ఎట్లా? సార్ గర్ల్స్ స్కూల్. సార్ ఉంటాడా? ఈ సార్ దగ్గర చదువుకుంటా మరి? సార్ దగ్గరికి ఐదో తరగతి వరకే కదా? సార్ 5th క్లాస్ 6th క్లాస్కి వెళ్తాను సార్. ఇంతకుముందు ఏ స్కూల్లో చదువుకున్నావు? ఎంపీపీఎస్. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినావు మరి? సార్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు వచ్చి. ట్రాన్స్ఫర్ అయింటనే వచ్చినావా? ఎస్. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఎంతమంది పోయిన సంవత్సరం చదువుకున్నావా సార్ దగ్గర? ఎట్లా చెప్తుండు సార్ చదువు? మంచిగా చెప్తుండు. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు మరి? సార్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు సార్ మంచిగా చెప్తాడని వచ్చి. మా పాత పిల్లలు కూడా నేను 11 సంవత్సరాల నుంచి ఎంపీపీఎస్ క్లబ్ రోడ్ చదువు చెప్పాను. అక్కడ పిల్లలతోటి వాళ్ళ తల్లిదండ్రులతోటి నాకు చాలా అనుబంధం ఏర్పడింది. ఎందుకంటే నేను కూడా పేదరికం నుంచే వచ్చిన కాబట్టి ఆ పేదరికంలో ఉన్నటువంటి పిల్లల యొక్క స్థితిగతులు అన్నీ నాకు తెలుసు. వాళ్ళకు ఖచ్చితంగా మా తల్లి మమ్మల్ని చాలా కష్టంతో పెంచింది నన్ను. ఆ యొక్క కష్టాన్ని గుర్తించుకొని నేను ఆ పిల్లలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇంత తపన పడుతూ అంటే పిల్లల్ని ఖచ్చితంగా ఒక మంచి అభివృద్ధి దశలోకి తీసుకురావాలని ఒక సదుద్దేశంతో కష్టపడుతున్నా. వాళ్ళ కోసం నా శాయశక్తుల ఖచ్చితంగా ప్రతి పిల్లలకి నేను నా విద్యుక్త ధర్మాన్ని తప్పకుండా పాటిస్తూ పిల్లలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను సార్. ఇంకేంటంటే నాకు పిల్లలకి ప్రతిసారి నేను ఫ్రీగా గురుకుల కోచింగ్ ఇవ్వడము, నవోదయ కోచింగ్ ఇవ్వడము, ఇవన్నీ చేయడం వల్ల పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా గుర్తించి నా మీద అభిమానంతో పిల్లలందరినీ ఇక్కడికి పంపించింది సార్. నాకు ఆటో కోసం అయితే చాలా సాయం చేసిండు రామస్వామి అనే బాపు. ఆయన సాయం వల్ల నేను అంటే బయట ఒక్కొక్క పిల్లలకి 800 నుంచి 900 తీసుకుంటారు, కానీ ఆయన నా మాటతోటి నేను మంచిగా చదువు చెప్తున్నాను, పేద పిల్లలకి చెప్తున్నానే ఉద్దేశంతో ఆయన నాకు సాయం చేసి పిల్లలకి 400, 300 ఇవ్వని వాళ్ళు అయితే ఇవ్వకుండానే వదిలిపెట్టి అట్లా కేవలం ఆయన కూడా ఒక మంచి
ఆదర్శవంతంగా అంటే పిల్లల్ని ఎట్లా చదివించాలని నా తపనని చూసి ఆయన కూడా పిల్లలకి ఫీజులు తక్కువ చేసి ఆటో ఫీజు కూడా తక్కువ చేసి తీసుకొచ్చిండు సార్. చాలా బాగా కష్టపడతాడు ఆయన కూడా నాకు చాలా సాయం చేసిండు. పిల్లల ఇన్ని సంవత్సరాలుగా పిల్లలు తీసుకొచ్చి స్కూల్లో దింపుతున్నారు. ఇప్పుడు ఆ స్కూల్లో దిలీప్ సార్ కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడంతో పిల్లలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎట్లా ఉంటుంది? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారు? 4 సంవత్సరాల నుంచి ఈ స్కూల్కి పెట్టిన వేరే ప్యాసింజర్ని కొట్ట. నేను కూడా చాలా పేదవాళ్ళం. మాది ప్రాపర్ చెన్నూరు. ఇక్కడ నాకు ఐసిడిఎస్లో వాచ్మెన్గా ఉండే టెంపరీగా. అది పూర్తయిన తర్వాత ఆటో తీసుకొని మా అమ్మ నాన్న కూడా ఇద్దరు చనిపోయినారు. వాళ్ళ పేరు మీద తక్కువ ధరకు అందరూ 6, 7, 800 తీసుకుంటే నేను 400, మరీ గరీబ్ వాళ్ళు అయితే 300 చొప్పున. ఏమి లేని వారు అసలు ఇక వాళ్ళని ఫ్రీగా తీసుకుపోయి ఇళ్ళల్లో దించుతా. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి సాగర్, V6 న్యూస్, లక్షడిపేట నుంచి.